నమస్తే, వెల్కమ్ టు పాప్కార్న్ మీడియా ఎంటర్టైన్మెంట్. అటు వార్ 2 అలాగే ఇటు కూలీ మూవీ రెండు కలిపి మనకి ఆగస్టు 14న రిలీజ్ అవబోతున్న సంగతి తెలిసిందే. బట్ రెండు మూవీస్కి సంబంధించిన ట్రైలర్ అయితే రిలీజ్ అయింది. మరి దీనికి సంబంధించిన అంశాల గురించి తెలియచేయడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ హేమ్ సుందర్ సార్. మరి సార్ని అడిగి వార్ 2 మరియు కూలీ మూవీకి సంబంధించిన అప్డేట్స్ గురించి అయితే అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ నమస్తే అమ్మా. సార్, మనకి ఆగస్టు 14న వచ్చేసి వార్ 2 అలాగే కూలీ ఈ రెండు సినిమాలు రిలీజ్ అవబోతున్నాయి కాబట్టి ఆల్మోస్ట్ మనకి అప్డేట్స్ కూడా చిన్న చిన్నగా వచ్చేస్తూనే ఉన్నాయి. ట్రైలర్ కూడా రెండు రిలీజ్ అయిపోయినాయి. వార్ 2 కూలీ ఈ రెండు ట్రైలర్లు చూసుకుంటే ఎలా ఉన్నాయంటే సార్? కూలీ ట్రైలర్ విషయానికి వచ్చేసరికి వార్ ట్రైలర్ ముందే వచ్చింది కాబట్టి మనం మాట్లాడుకున్నాం ఆల్రెడీ. ఇక కూలీ ట్రైలర్ విషయానికి వచ్చేసరికి అసలు ట్రైలర్ ఉండదేమనుకున్నారు. అవును, ట్రైలర్ లేకుండా రిలీజ్ చేద్దాం వాళ్ళు అదే ఉద్దేశంతోనే వాళ్ళు అక్కడ రజనీకాంత్ని ఎక్కడ ఎక్కువ చూపించలేదు కూడా ట్రైలర్లో కూడా. కొంచెం అక్కడ సెకండ్ పార్ట్లో అక్కడక్కడ చూపించాలంతే. కాకపోతే ఏమవుతుందంటే మనకి ట్రైలర్ మీద అనుకున్న రేంజ్లో హైప్, సినిమా మీద హైప్ తీసుకొచ్చేలాగా ట్రైలర్ లేదు. వాళ్ళే కావాలనే సినిమాని అంత హైప్ రాకుండా ఉండటం కోసమే అలా చేశారేమో, కట్ చేశారేమో అనిపిస్తుంది ట్రైలర్. ఎందుకంటే ట్రైలర్లోనే ఎక్కువ చూపించేసి హడావుడి చేసిస్తే మళ్ళీ సినిమా మీద ఎఫెక్ట్ పడవచ్చు అనే ఉద్దేశంతో వాళ్ళు మొదట్లోనే అనుకున్నారు, అసలు ట్రైలర్ వద్దని అనుకున్నారని టాక్ వచ్చింది. అందుకని ట్రైలర్లో కూడా వాళ్ళు దాని మీద ఎక్కువ ఫోకస్ పెట్టకుండా, ఎక్కువ హైలు ఇవ్వకుండా ఏదో నార్మల్గా సాదాసీదాగా కట్ చేసినట్టుగా అనిపించింది నాకు అయితే. నిజంగా సార్, అంటే ఆ ట్రైలర్ చూసిన తర్వాత కూడా అనిపించింది సార్, ఎవరి క్యారెక్టర్ ఏంటి, అసలు ఎవరు విలన్, ఎవరు హీరో అనేది. నేను అనుకోవటం ఏంటంటే సత్యరాజు, రజనీకాంత్ ఒక పాత్రగా ఒక వైపు ఇద్దరు ఫ్రెండ్స్ అని అయితే అనిపించింది సార్. అంటే సత్యరాజు, రజనీకాంత్ ఒక వైపు ఉంటారేమో, నాగార్జున, సౌబిన్ సాహిరు, ఉపేంద్ర వీళ్ళు ఒక వైపు ఉంటారేమో అనిపిస్తుంది. నాగార్జున కూడా చాలా క్లాస్గా ఉన్నాడు. నాగార్జున విలన్ కూడా రఫ్గా లేదు, మళ్ళీ లుక్ కూడా రఫ్గా లేదు. నాగార్జున గారు వచ్చేసి విలన్ వే అనిపిస్తుంది సార్. లైక్ ఉపేంద్ర గారు వచ్చేసి మనం అనుకున్నట్టు కార్మికుల్లాగా ఉంటారు కదా సార్, లైక్ ఆ క్యారెక్టర్లో కొంచెం అనిపించింది సార్. అదే అక్కడ ఏమవుతుందంటే మనకి సౌబిన్ సాహిరు చెప్తాడు కదా, మీలో ఒక కూలీ కావాలి నాకు అంటాడు. అంటే మనకి భాషా ఫ్లాష్ బ్యాక్ గుర్తొచ్చింది ఇక్కడ చూసుకుంటే. ఎందుకంటే అతను ఒక స్మగ్లరు మాణిక్యంలాగా బతుకుతూ ఉంటాడు మన భాషా సినిమాలో. ఇందులో కూడా రజనీకాంత్ ఒక కూలీగా బతుకుతూ ఉంటాడు అనేది మనకు అర్థమవుతుంది ట్రైలర్లో. ఇది మాత్రమే క్లారిటీ, ఇది క్లారిటీగా కనిపిస్తుంది. ఒక కూలీగా ఉంటాడు, ఆ తర్వాత దాంట్లోంచి అక్కడ బయటకు వస్తాడు, లైఫ్ ఎలా ఉంటుంది, అక్కడి నుంచి బయటకు వచ్చింది. మళ్ళీ అది గతంలో అతనికి ఫ్లాష్ బ్యాక్ ఉంటుంది స్టోరీ. అది మరి ఇవన్నీ మరి సినిమాలో ఎలా చూపించారో తెలియదు, కానీ మొత్తానికైతే మనకు అర్థమైంది ఏంటంటే కొద్దిగా అతనికి ఒక ఫ్లాష్ బ్యాక్ ఉన్న వ్యక్తి అక్కడ అనామకుడికి కూలీగా బతుకుతున్నాడు అని. రజనీకాంత్ మాటలు కూడా మనం చూసుకుంటే, నేను కూడా కూలీగా బతికాను మన తమిళనాడులో ట్రైలర్ రిలీజ్ ఈవెంట్లో కూడా అన్నాడు ఆయన. నా చిన్నప్పుడు ఒక సంఘటన నన్ను గుర్తు చేసుకుంటానని చెప్పి ఆయన గుర్తు చేసుకున్నాడు. నన్ను మా ఫ్రెండ్ ఒక అతను నా లగేజ్ని ఆ టెంపో దాకా తీసుకురామని అడిగాడంట. అతను అది ఎవరో గుర్తుపట్టలేదు, కానీ అతను మా క్లాస్మేట్ అని నాకు అర్థమైంది అని చెప్పి మాట్లాడాడు. అక్కడ పెడితే చేతిలో ₹2 పెట్టాడు. ఒకప్పుడు నీకు అహంకారం ఉండేది అని చెప్పి అన్నాడు నన్ను అని చెప్పి రజనీకాంత్ అన్న మాటలు వైరల్ అయినాయి కాస్త. ఎందుకంటే నేను చిన్నప్పుడు నేను కూడా ₹2 కూడా నేను కూలీగా బతికాను నేను అని ఒక సందర్భాన్ని గుర్తు చేసుకున్నాడు ఆయన. ఈ కూలీగా నేను కూడా బతికాను నా జీవితంలో. ఎందుకంటే ఆయన చిన్నప్పటి నుంచి కష్టపడి పైకి వచ్చిన వ్యక్తి, జీరో నుంచి వచ్చి సూపర్ స్టార్డమ్ తెచ్చుకున్న వ్యక్తి. అలా వచ్చిన వాళ్ళు ఎవరు లేరు కూడా. అలా చూసుకున్నప్పుడు మరి కూలీ ట్రైలర్ అయితే అంటే సినిమా మీద అంచనాలు పెంచేలాగా ట్రైలర్ని వాళ్ళు కట్ చేయాల, అంటే అండర్ ప్రమోషన్ లాగా హై ఇవ్వకుండా నార్మల్గా కట్ చేసినట్టు కనిపించింది. సార్, కూలీ ట్రైలర్ చూసుకున్నట్లయితే ఈ విధంగా ఉంది. మరి వార్ 2 ఎలా ఉందంటారు సార్, దీనికి దానికి కంపారిజన్? అంటే వార్ 2కి ఏంటంటే అది మనకి ఇక్కడ హృతిక్ రోషన్కి అక్కడ మార్కెట్ పెద్దగా లేదు ఇప్పుడు. ఒకప్పుడు ఉన్న మార్కెట్ హృతిక్ రోషన్కి నార్త్లో కూడా అంత లేదు. కేవలం మన జూనియర్ ఎన్టీఆర్ ఉండటం వల్లే ఆ వార్ 2 మీద ఇక్కడ అంచనాలు పెరిగినాయి. ఇప్పుడు వార్ 2 మీద ఏమైనా అంచనాలు ఉన్నాయంటే జూనియర్ ఎన్టీఆర్ వల్లే ఉంటాయి తప్పితే లేదు. రజనీకాంత్ కూలీకి అయితే లోకేష్ కనకరాజు ప్లస్ రజనీకాంత్ కాబట్టి ఉంటాయి. కంపేర్ చేసుకుంటే అది వార్ 2 కూడా ఓహో అన్నంతగా ఏమీ లేదు ట్రైలరు. ఇది కూడా అలాగే లేదు. ఇద్దరు కలిసి అండర్ ప్రమోషన్ చేస్తున్నారు అనిపిస్తుంది. మేబీ అంటే ఈ రెండు సినిమాలు కలిపి సినిమాకి హైప్ ఇద్దామనేసి అనుకుంటున్నారేమో. అంటే వార్ 2కి వచ్చేసరికి ఏమవుతుందంటే అది మిక్స్డ్ టాక్ వస్తే ఆడటం కష్టం. అది ఫస్ట్ రోజే మంచి సినిమా అనే టాక్ రావాలి వార్ 2కి. ఎందుకంటే అది మిలిటరీ బ్యాక్ డ్రాప్, సోల్జర్స్, హడావుడి అవన్నీ ఉంటాయి.
అది కొద్దిగా ఎక్కువ బుర్రని గందరగోళపరిచే చేజింగ్స్ లేదా ఇవన్నీ ఉంటాయి. ఓకే. కాబట్టి దాన్ని మరి దాంట్లో ఎమోషన్స్ క్యారీ అవుతాయా లేదని నాకు డౌటే. కొంచెం లవ్ స్టోరీ కూడా ఉండే ఛాన్స్ ఉన్నట్టుంది. ఉంది కానీ వార్ 2 మీద అంత బజ్ రావట్లా. వార్ 2కి ఆ బజ్ అయితే రావట్లా. మేబీ వాళ్ళు కావాలన్న బజ్ క్రియేట్ చేయట్లేదేమో అని అనుకోవచ్చు. నిజం చెప్పలేము. ఇక దీంట్లో అయితే ఫ్రెండ్షిప్ మీద కొంత ఒక కాన్ఫ్లిక్ట్ ఉన్నట్టు ఉంది. అవునవును. కూలీలో ఎందుకంటే నీకు నాన్న కావచ్చు నాకు ప్రాణ స్నేహితుడు అనే డైలాగు రజనీకాంత్ గారు చెప్తారు కాబట్టి అక్కడ ఏదో ఒక చిన్న కాన్ఫ్లిక్ట్ ఏదో ఉన్నట్టుగా మనకు అనిపిస్తుంది. ఓకే. కాబట్టి 2 సినిమాలుగా కంపేర్ చేసుకుంటే దీనికి ఉన్న ప్లస్ పాయింట్లు చాలా ఉన్నాయి. కూలీకి కొన్ని ప్లస్ పాయింట్స్ ఏంటంటే ప్యాడింగ్ ఆర్టిస్టులు కానీ లేకపోతే ఎందుకంటే కంపేర్ చేసుకుంటే వార్ 2 గతంగా చెప్పాలని చాలా తక్కువలో ఉంది. దాని మీద హైప్ లేదు ఇప్పుడు. పైగా అది 14వ తారీఖు రిలీజ్ కావాల్సిన సినిమా హిందీ వెర్షన్ 11వ తారీఖు థియేటర్లో బుకింగ్ స్టార్ట్ అయిపోయినాయి. 11వ తారీఖే షోలు పడే అవకాశం ఉంది. అలాగే 14వ తారీఖు సినిమా అయినా కానీ కూలీ కానీ వార్ 2 కానీ 13వ తారీఖు నుంచి ప్రీమియర్ షోలు పడే అవకాశాలు ఉన్నాయి. ఓకే. కాబట్టి ఏదైనా కానీ కొద్దిగా కంపారిజన్ అనేది మొదలవుతుంది. ఈ 2 సినిమాలు ఒకే రోజు రిలీజ్ అవటం ఎవరికో దీని ముఖ్యం బజ్కి వచ్చేట్టుగా ఎవరో దీన్ని చేయట్లా. చాలా లో ప్రొఫైల్లో ఉంటున్నారు ప్రమోషన్స్ విషయంలో కూడా. ఎందుకంటే హడావుడి చేసుకుంటే చివరిలో సినిమాలో అంత లేకపోతే మళ్ళీ ఒక డిసప్పాయింట్ చేస్తారు అనే ఉద్దేశంతోనే వాళ్ళు ఎవరికి వాళ్ళే సైలెంట్గా ఉంటున్నారా అనిపిస్తుంది. మేబీ ఇది ఒక రీజన్ అయ్యి ఉండొచ్చు సార్. సార్ ఇంకొకటి ఏంటంటే సార్ మనకి కూలీ మూవీలో చూసుకున్నట్లయితే జైలర్ మూవీలోని స్పెషల్ సాంగ్లోనే కొంచెమైనా రజనీకాంత్ గారు కనిపించారు. బట్ ఈ కూలీ మూవీలో చూసుకున్నట్లయితే అసలు స్పెషల్ సాంగ్ అంటే మోనికా అనే సాంగ్లోనే అసలు కనిపించలేదు సార్. బట్ అది కూడా ఒక ట్విస్ట్ అనుకోవచ్చు అంటారు. అదే ఇప్పుడు నువ్వు అన్నట్టుగా ఇప్పుడు పాటలో కూడా రజనీకాంత్ కనిపించలేదు. నువ్వు కావాలి నువ్వు రావాలి అన్నప్పుడు రజనీకాంత్ కూడా కనిపించారు. ట్రైలర్లో కూడా రజనీకాంత్ ఎక్కువ చెప్పు కనిపించలా. చాలా వరకు అది కావాలని చేశారా ఏంటనే మీద ఉన్నాయి. ఎందుకంటే పాటలో కూడా ఉన్నాడా లేదా. ఎందుకంటే సౌబిన్ సాహిర్తో ఉన్నాడంటేనే సౌబిన్ సాహిర్ వేరే నాగార్జున వర్గం కాబట్టి అక్కడ టీంతో ఆ పాట ఉందేమో అని అనిపిస్తుంది. మేబీ ఆ సాంగ్లో నాగార్జున గారు ఉండే ఛాన్సెస్ ఉన్నాయంటారా సార్? ఉండొచ్చేమో. మేబీ ఇద్దరు ఉండొచ్చేమో చెప్పలేము. రజనీకాంత్ అయితే ఉండడానికి అవకాశం కనపట్ల ఆ సాంగ్లో. ట్రైలర్లో కూడా రజనీకాంత్ ఉన్న సన్నివేశాలు చూపించారు. అంటే కథాపరంగా మనకు అర్థం రివీల్ కాకూడదనే ఉద్దేశంతో వాళ్ళు కొద్దిగా ఇది సినిమాని ట్రైలర్ని అలా కట్ చేశారనిపిస్తుంది. దీనికన్నా ట్రైలర్ను రిలీజ్ చేయకుండా ఉంటే బెటర్ ఏమో అనిపించింది నాకైతే. ఓకే. బట్ ఏదో రిలీజ్ చేయాలి కాబట్టి ఏదో చేయాలి కాబట్టి చేసిన ఒక సంప్రదాయబద్ధంగా వస్తుంది కాబట్టి చేద్దాము ఏమైతే చూద్దాం అనే ఉద్దేశంతో చేసినట్టు అనిపిస్తుంది. కాబట్టి 2 సినిమాలతో కంపేర్ చేసుకుంటే కూలీ హైప్ ఉంది. అంటారా? కూలీ మీద మా హైప్ కొద్దిగా ఉంది. వార్ 2కి అంత హైప్ లేదు. ఒకవేళ సైలెంట్గా వార్ 2 హిట్ అవుద్దాం చెప్పలేము. ఎందుకంటే ఆ సినిమాలో అంటే టైటిల్లోనే ఉంది కాబట్టి వార్ 2 అనేసి. అది యాక్షన్ మొత్తం మాస్, అది పూర్తిగా యాక్షన్, అంతా యాక్షన్ సన్నివేశాలు ఏమి ఉండే అవకాశాలు ఉంటాయి. దీంట్లో ఏంటంటే యాక్షన్తో పాటు ఎమోషన్ కూడా ఉంది. మరి చూడాలి. అంటే సార్ ఈ కూలీ మూవీలో వచ్చేసి ఎక్కువ వైలెన్స్ ఉంది అనేసి అని చెప్పేసి మనకి ఏ సర్టిఫికేట్ ఇచ్చారు కదా సార్ సెన్సార్ వాళ్ళు కూడా. అవును, ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్లో ఎక్కువ వైలెన్స్ ఉంది, రక్తపాతం ఎక్కువగా ఉందని చెప్పి. బట్ ట్రైలర్లో కూడా ఎక్కడ చూపించలేదే కదా సార్ ఆ వైలెన్స్? ట్రైలర్లో కూడా చూపించలే. అందుకనే ఎవరికి ఊహకు అందకుండా ట్రైలర్ని వాళ్ళు కట్ చేశారనేది అనిపిస్తుంది. అది సినిమా చూసుకుంటే రేంజ్లో ఉండొచ్చు మేబీ. ఓకే. ఏదైనా మనకి మొత్తానికి ఒక సినిమా చూస్తే కానీ ఒక అవగాహన అనేది వస్తుంది అంటారు సార్. ఓకే సార్, వార్ 2 ట్రైలర్ అటు కూలీ ట్రైలర్ రెండింటికి ఎలా ఉంది అని చెప్పేసి అయితే మాకు తెలియజేశారు. నమస్కారం. నమస్తే అమ్మా.